Hi friends, I am Shashank Pavloju, Impact Motivational Trainer and Mind Coach. ప్రస్తుత సమాజంలో ప్రతి పేరెంట్స్ దగ్గర నుంచి వస్తున్న ఒకటే క్వశ్చన్ ఉందండి. ఏంటంటే మా పిల్లలు మాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, మా మాట వినడం లేదు, పక్క వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు అని అంటున్నారు. అసలు ఇది ఎలా ఎందుకు జరుగుతుంది అనేది పెద్ద క్వశ్చన్ ఇది అందరికీ కూడా. దీనికోసం నాకు జరిగిన సంఘటన, నా అనుభవాన్ని దీనికి జోడిసి చెప్తాను మీకు. నేను రోజు మార్నింగ్ ఉదయం పార్క్ వాకింగ్కి వెళ్తానండి. అక్కడికి ఒక ఫ్రెండ్ నాకు అయ్యిండు. ఆ ఫ్రెండ్ ఎంత వయసు ఆల్మోస్ట్ ఒక 65-68 ఇయర్స్ ఉంటాయండి. ఆయన నాకు ఫ్రెండ్. ఆయన నాకు ఏం చేశాడంటే ఒక మొబైల్ కొనుక్కున్నాడు, ఒక 70-80 వేలు పెట్టి. ఆ మొబైల్ కొనుక్కొని దానికి ఆయనకు కావాల్సిన యాప్స్ మొత్తం కూడా ఆయనకు తెలియదు ఎట్లా తీసుకోవాలని కూడా. సో అప్పుడు నన్ను అడిగేది, దీంట్లో నాకు ఈ యాప్ వేసి పెట్టు, నాకు ఇది వేసి పెట్టు అంటే నేను సోషల్ మీడియాకి సంబంధించి యాప్స్, వాట్సాప్, తర్వాత ఫేస్బుక్ ఇవన్నీ కూడా దానికి యాడ్ చేసి ఇచ్చేసేవాడిని. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే క్వశ్చన్ అడిగాను, నన్ను అడగగానే నిమిషంలో నువ్వు నాకు కావాల్సింది ఇవ్వగలుగుతున్నావు, నువ్వు ఎట్లా ఇవ్వగలుగుతున్నావు, నాకు కూడా అది నేర్పించు అన్నాడు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆయనకి దాంట్లో ఉంటున్న యాప్స్ గురించి యాప్ స్టోర్కి వెళ్ళేసి ఇది దీంట్లో ఉంటాయండి, మనకు కావాల్సిన మొత్తం వేసుకోవచ్చు అని చెప్పాను. ఆ తర్వాత డిస్కషన్ అయిపోయింది. ఒక 10-15 రోజులు నాకు కనిపించలేదు ఆయన. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత నన్ను పిలిచారు, శశాంక్ నేను ఈ యాప్ వేసుకున్న చూడు అని చూపెట్టేసి ఒక దాంట్లో టాకింగ్ డాల్ బొమ్మ అట్లాంటిది ఏదో ఉంటుందండి యాప్, నాకు యాప్ నేమ్ గుర్తులేదు, దాన్ని చూపెట్టి ఈయన ఎట్లా మాట్లాడితే మళ్ళీ రివర్స్ అట్లా మాట్లాడుతుంది, ఈయన నవ్వుతే అది నవ్వుతుంది, ఈయన దగ్గుతే అది దగ్గుతుంది, అట్లా అది గమ్మత్తుగా చూపెట్టిండు అనమాట. అది చూపెట్టుకుంటే చాలా ఆనందంగా, అదొక కంప్లైంట్ కాదు, ఆనందంగా చాలా ఫీల్ అయిపోయాను నేను. సో నేను అడిగా, దీంతో మీరు ఏం చేస్తారు సార్, మీ మనవాళ్ళు కానీ హ్యాపీగా ఆడుకుంటారు, అందరూ కలిసి ఆడుకుంటారు అని కొంచెం జోకేసాను నేను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇది వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళంతా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, ఇది నాకు కావాలి. మా ఇంట్లో మేము అందరూ 10 మంది ఉంటాము, కానీ ఎవరి పనులు వాళ్ళదే, ఎవరు నాతో మాట్లాడే వాళ్ళు లేరు, అందుకే దీన్ని పెట్టుకొని నేను హాయిగా మాట్లాడుకుంటాను, నా ఆనందం తీర్చుకుంటాను అని చెప్పిండు. అది ఆ సంఘటన చాలా భయంకరమైన సంఘటన అండి. ఎందుకంటే ఒక పెద్ద ఆయనతో ఇంట్లో మాట్లాడేంత టైం ఎవరికి లేదు. 10 మంది ఉన్నారు, 10 మంది ఎవరు లేరు. అక్కడ ఆయన ఐసోలేట్ చేసిండు, ఒంటరి అయిపోయిండు. సో ఆయనకు మానసికంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి అక్కడ, మానసికంగా ఒంటరిగా ఉన్నప్పుడు. అంటే ఇదే విషయాన్ని కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయి కలిసిండు నాకు. వాళ్ళ అబ్బాయితో మాట్లాడా, ఏంటి మీ నాన్నగారు ఇట్లా మాట్లాడుతున్నారు అని అన్నా నేను. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆయనకు కావాల్సినవన్నీ నేను నిమిషంలో తయారు చేసి ఇస్తున్నాను, బయటికి పోవాలంటాడు, కారు చిన్న డ్రైవర్ని పెట్టి పంపించేస్తున్నాను, నెక్స్ట్ నాకు ఇంకేదైనా కావాలని మనకు మంచి బెడ్ లేదన్నాడు, బెడ్ ఇమీడియట్గా ఏర్పాటు చేశాను, రూమ్లో ఏసీ ఇచ్చాను, రూమ్లో టీవీ పెట్టించాను, ఇంతకంటే ఎక్కువ చేయగలరు చెప్పండి నేను నన్ను అడిగాను. అప్పుడు నాకు కొంచెం ఆలోచించింది, అసలు ప్రాబ్లం ఎవరి దగ్గర ఉంది, తండ్రి దగ్గర ఉందా, కొడుకు దగ్గర ఉందా అనుకున్నా. బహుశా పేరెంటింగ్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చేమో, నేను దాంట్లోకి డెప్త్గా వెళ్ళడం లేదు, దానికోసం మళ్ళీ వేరే ఆలోచిద్దాం మనం. కానీ ఇక్కడ ఆ విషయాన్ని కనుక చాలా లోతుగా ఆలోచించినట్లయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంఘటన ఎట్లాంటిదంటే, సో ఇక్కడ విలువ ఎక్కువ ఉన్నది, విలువైనది తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఇంట్లోనే ఉంటాడు, కావాల్సిన పేరెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అదే కాకుండా విలువైన దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే ఇది ఈ గ్యాప్ వచ్చేస్తుంది. ఎక్కడైతే బ్యాలెన్స్ తప్పుతుందో అక్కడ ఈ గ్యాప్ వచ్చేస్తుంది. దీనివల్ల ఇద్దరిలో ఎవరో ఒకరు అసంతృప్తిగా ఫీల్ కావాల్సిందే. సో ఇదే సిస్టాన్ని, ఇదే సైకాలజీ ప్రాసెస్ని, మెథడ్ని మీ ఇంట్లో ఉన్న స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ అప్లై చేసినట్లయితే పిల్లలు మీ మాట వినట్లేదు, మీకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, బయట వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళ మాట వింటున్నారు అని ఎందుకు అంటున్నారంటే, మీ దగ్గర మీ ఇంట్లో వాళ్ళకి కావాల్సిన విలువైనది ఏదో బయట దొరుకుతుంది వాళ్ళకి, అందుకే మిమ్మల్ని వదిలేస్తున్నారు, వాళ్ళు బయట దానికోసం ఆరాటపడుతున్నారు. ఇక్కడ మీరు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి వినడం లేదు. అదే కనుక మీ దగ్గర మీ పిల్లలకి విలువైన వస్తువు ఉన్నది అని వాళ్ళు గుర్తించినట్లయితే వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళు బయటకు ఎటు పోరండి. ఇది సాధారణంగా జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ చిన్న విషయాన్ని గుర్తించకుండా పేరెంటింగ్లో మార్పు వచ్చినప్పుడు పిల్లల్ని మీరు కొట్టడం లేదా వాళ్ళని తిట్టడం, భయపెట్టడం చేస్తున్నారు. ఈ తిట్టడం, భయపెట్టడం వల్ల జరిగేది సాధారణంగా వాళ్ళు చెప్పిన మాట వినరు. ఇమీడియట్గా జరిగే రియాక్షన్ ఏంటంటే వాళ్ళు అప్పటి ముందు విన్నట్టుగా నటిస్తారు తప్ప దానివల్ల ఉపయోగం ఏమి జరగదు. సో దానికోసం ఏం చేయాలంటే, అసలు యాక్చువల్లీ సైకాలజికల్ ప్రకారం అక్కడ ఒక చిన్న ఇష్యూ జరుగుతుందండి. ఏంటంటే మనం ఆలోచిస్తున్నాం, మనం ఇమీడియట్గా నిర్ణయం తీసుకుంటున్నాం అంటే మన బాడీలో ఈ మెదడు ప్రాంతంలో నిర్ణయం తీసుకోవడం కోసం, ఈ ప్రాంతంలో నిర్ణయం తీసుకోవడం కోసం ఒక పార్ట్ ఉంటుందండి. దాన్ని ఏమంటారంటే ఫ్రంటల్ కార్టేజ్ అని పిలుస్తుంటారు. అంటే ఫ్రంటల్ కార్టేజ్ ఏం చేస్తుందంటే నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని, నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇవ్వగలుగుతుంది మనిషికి. అదే చిన్నపిల్లల్లో అది అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది. అందుకే దాన్ని ఏమని పిలుస్తారంటే న్యూరో సైన్స్లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని పిలుస్తున్నారు. సో అది ఇంకా అప్పటికే డెవలప్ అవుతుంది కాబట్టి వాళ్ళు సొంత నిర్ణయాలు ఏవి తీసుకోలేరు, ఎటు అవకాశం అనిపిస్తే అటువైపు మారుతూ పోతుంటారు అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పర్సనల్గా మోటివేషన్ ఇచ్చుకుంటూ, వాళ్ళు ఉన్న పరిస్థితులకి, వాళ్ళు అనుభవిస్తున్న అనుభవాలకి అన్నిటికీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నట్లయితే పిల్లలు మీ మాట వింటారు, మీ చుట్టే ఉంటారు.
వేరే ఇతరత్ర ఎలాంటి భయాలు కానీ, యాంగ్జైటీ కానీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ వాళ్ళలో డెవలప్ కావు. దానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే పేరెంటింగ్ చాలా అవసరం.